హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఈ వీడియోలోకి వెళ్లే ముందు జీజేపీ తెలుగు యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ ఉన్నాయండి. సో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఎగ్జామ్లో రీజనింగ్ లేదా అరిథమెటిక్ ఉంటే కంపల్సరీగా మీకు ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అరిథమెటిక్ మనం చూసుకుంటే 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది, అలాగే 1 year వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉందండి. అలాగే రీజనింగ్ కూడా మనకి 1 year వ్యాలిడిటీ కోర్స్ ఉంది. సో 6 months కోర్స్కి 800 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అరిథమెటిక్కి. చూసుకోండి, ఈ క్లాసెస్ ఏ ఎగ్జామ్కైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే మనకి హెల్ప్ అవుతాయి. సో అలాగే 1 yearకి వచ్చేసి మనకి 1200 ఫీ ఉందండి. సో రీజనింగ్ 1 yearకి 1200 ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో డెమో వీడియోస్ గురించి మాత్రం తప్పకుండా మా ఛానల్, యూట్యూబ్ ఛానల్లోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ఛానల్లోనే మనం మోర్ దాన్ 500 వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్లో మీరు ఏవైనా సరే చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట, క్లాసెస్ జాయిన్ అవ్వాలో లేదో. ఓకేనండి, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నది? అది ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉందండి. ఎక్కడ ఉందండి? బెంగళూరు. ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నది అంటే బెంగళూరు. ఓకేనండి. నెక్స్ట్ మరొకటి, మదర్ ఆఫ్ పెరల్స్ అని పిలవబడు మేఘాలు ఎక్కడుంటాయి? మదర్ ఆఫ్ పెరల్స్ అనే పిలవబడు మేఘాలు ఎక్కడుంటాయి అంటే స్ట్రాటోస్పియర్. ఎక్కడండి? స్ట్రాటోస్పియర్లోని మదర్ ఆఫ్ పెరల్స్ అనే మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు స్ట్రాటోస్పియర్లో ఉంటాయి. మరొకటి, వాతావరణ పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? ఆ పరికరం పేరు ఏం పేరంటే బారోమీటర్. ఈ బారోమీటర్ని ఎవరు కనిపెట్టారంటే టారిసెల్లి అనే ఒక శాస్త్రజ్ఞుడు దీన్ని కనిపెట్టడం జరిగింది. అంటే క్లైమేట్లోని ఉన్న ఒక ప్రెజర్ని కొలవడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తూ ఉంటారు. బారోమీటర్ అనే ఒక పరికరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది టారిసెల్లి కనిపెట్టడం జరిగిందనమాట. ఓకే సార్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం. భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది అంటే సహారా ఎడారిలో లిబియా దేశంలో గల ఆల్ అజీజియా అనే ప్రాంతం. ఇది ఆల్ అజీజియా అనే ప్రాంతం ఏ దేశంలో ఉందండి? లిబియా దేశంలో ఉంది. ఇది ఏ ఎడారిలో ఉంది? సహారా ఎడారిలో ఉంది. ఓకేనండి. అయితే దీని యొక్క టెంపరేచర్ ఎంత అంటే 58 సెంటీగ్రేడ్స్ అండి. 58 సెంటీగ్రేడ్స్. సహారా ఎడారిలో లిబియా దేశంలో గల అత్యధిక ఉష్ణోగ్రత, మన భూమిపైన అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏంటంటే ఆల్ అజీజియా. అలాగే మరొకటి ఏంటంటే కాలిఫోర్నియాలోని, అంటే 2వ స్థానం, అత్యధిక టెంపరేచర్ నమోదవుతున్న 2వ స్థానం గల ప్రాంతం ఏంటంటే మృత లోయ. దీన్ని డెడ్ వ్యాలీ అని అంటారు. ఈ యొక్క మృత లోయ దగ్గర ఈ యొక్క కాలిఫోర్నియాలో ఉంది. ఇది 2వ ప్రాంతం కింద హైయెస్ట్ టెంపరేచర్గా నమోదయ్యే ప్రాంతం కింద మనం చెప్పవచ్చు. ఇది ఎంత అంటే 56.5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అన్నది మనం చెప్పొచ్చు అండి. ఓకే సార్. మరొకటి, భూమిపై అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది అన్న మనం చూస్తే ఇది అంటార్టికా ఖండంలోని వాస్టక్ అనే ప్రాంతం. ఇది -89 సెంటీగ్రేడ్ వెరీ లోయెస్ట్ టెంపరేచర్గా మనం చెప్పుకోవచ్చు అంటార్టికా ఖండంలోని. ఇది మన భూమి పైన అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అంటే అంటార్టికా ఖండంలోని వాస్టక్ ప్రాంతం అనమాట. అక్కడ టెంపరేచర్ ఎంత అంటే -89 సెంటీగ్రేడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్. అలాగే వాయువుల ఒత్తిడి అంటే స్ట్రెస్ని, ఒక ఎయిర్ యొక్క స్ట్రెస్ని కొలిచే సాధనం పేరు ఏం పేరు అంటే మానోమీటర్. ఏంటండి? మానోమీటర్. వాయువుల యొక్క ఒత్తిడిని కొలిచే సాధనం పేరు ఏం పేరు అంటే మానోమీటర్. ఓకే సార్. నెక్స్ట్, పవన వేగాన్ని దేనితో కొలుస్తారు? దేంతో కొలుస్తారంటే ఎనిమోమీటర్. పవన వేగాన్ని దేంతో కొలుస్తారండి? ఎనిమోమీటర్తో కొలుస్తారనమాట. ఓకే సార్. అయితే మరొకటి ఏంటంటే ఋతుపవనం.
దీన్ని ఇంగ్లీష్లోని మాన్సూన్ అని అంటారు. ఋతుపవనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? మాన్సూన్ అంటారు. ఈ యొక్క మాన్సూన్ అనే పదం దేని నుంచి వచ్చిందంటే మౌసం 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 అనే ఒక అరబిక్ పదం నుంచి రావడం జరిగిందండి. అరబిక్ పదం నుండి ఇది గ్రహించబడడం అన్నది జరిగింది. అయితే ఇది లాస్ట్ టైం ఎగ్జామ్లో దీన్ని ఎలా ఇచ్చాడంటే మౌసం ఈజ్ ఎ వర్డ్ derived from గ్రీక్, అరబిక్, లాటిన్. నా ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఏది కాదని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఒక అరబిక్ వర్డ్ అనమాట. మౌసం అనే పదం ఒక అరబిక్ పదం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే సార్. నెక్స్ట్, ధ్రువ ప్రాంతాల్లో వీచే వేగవంతమైన శీతల పవనాలను ఏమంటారంటే బ్లిజర్డ్స్ అని అంటారు. ధ్రువ ప్రాంతాల్లో వీచే వేగవంతమైన శీతల పవనాలను ఏమని పిలుస్తారంటే బ్లిజర్డ్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బ్లిజర్డ్స్ అని పిలుస్తారు. ధ్రువ ప్రాంతాల్లో వీచే వేగవంతమైన శీతల పవనాలను బ్లిజర్డ్స్ అని పిలుస్తారు. ఓకేనండి. ధ్రువ ప్రాంతాలు అంటే ఏంటండి? ఆర్కిటిక్ ప్రాంతం ఉంది, అంటార్టిక్ ప్రాంతం ఉంది. ఇవి ధ్రువ ప్రాంతాలు. ఇక్కడ వేగవంతంగా చాలా కూల్ విండ్స్ ప్రయాణం చేస్తూ ఉంటాయి. వాటిని ఏమంటారంటే బ్లిజర్డ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనండి. అదేవిధంగా అర్జెంటీనా, ఉరుగ్వేలలో వీచే శీతల పవనాలని ఏమని పిలుస్తారంటే ప్యాంపిరో అని పిలుస్తారు. ఈ అర్జెంటీనా అనేది ఎక్కడ ఉందండి? సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఉన్న ఏరియాస్ అనమాట. ఒకటి అర్జెంటీనా, రెండోది ఉరుగ్వే. ఈ రెండు ప్రాంతాల్లో వీచే కూల్ విండ్స్ని ఏమని పిలుస్తారంటే ప్యాంపిరో అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ప్యాంపిరో అని చెప్పేసి పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. మరొకటి. ఓకే సార్. మరికొన్ని ఈ యొక్క జియోగ్రఫీ అంశాలని మరొక వీడియోలో మనం చూద్దాం. ఈ యొక్క వీడియో మీకు లైక్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ.